సహాయంతో నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నమ్ముతున్నావా? దేవుడి సహాయంతో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ మాట చెప్పినప్పుడు కొంతమంది హృదయంలో ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది, ఎలా సహాయాన్ని పొందుకుంటాను? నాకు ఎవరు సహాయం చేయడానికి లేదు కదా. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే నాకు ఇంకొకరు సహాయం కావాలి. ఆ యొక్క దీవెన పొందుకోవాలంటే నేను ముందుకెళ్ళాలి, అంటే నేను చదువుకోవాలి, అంటే నేను నిలబడాలి, అంటే నేను వ్యాపారం చేయాలి, అంటే నేను ఆరోగ్యంగా ఉండాలంటే నాకు ఇంకొకరి సహాయం కావాలి. ఎలా దేవుడి సహాయంతో నేను ఆశీర్వాదాన్ని పొందుకోగలను? అవ్వ ఒక మాట అంటది. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొనెను. తెలుగులో యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొనెను అని ఉంది కదండి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో విత్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్, దేవుని సహాయము వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను అని ఉంది. దేవుని సహాయం, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని సహాయం వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. అక్కడ అవ్వ ఎటువంటి సహాయాన్ని పొందుకుంది? ఈ సృష్టిలో మొట్టమొదటి సృష్టి ఆదాము, తర్వాత అవ్వ కదా. అవ్వకి ఒక తల్లి లేదు, తన ముందు ఎవరూ లేరు, తన ముందు ఏ స్త్రీ లేదు, తనకు ఒక అక్క లేదు, ఒక తల్లి లేదు. తను గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్ ఈ విధంగా ఉండు అని చెప్పడానికి ఎవ్వరూ లేరు, ఏ డాక్టరు లేరు కదా. తల్లి లేదు, అక్క లేదు, నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా టాబ్లెట్స్ యూస్ చేయి, ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకో, ఈ విధంగా ఉండాలి అని చెప్పడానికి ఎవ్వరు లేరు. అవ్వ ఎటువంటి పరిస్థితి అంటే, తను పుట్టబోయే బిడ్డ పుట్టినప్పుడు మనుషులు చిన్నగా ఉంటారు, తర్వాత పెరుగుతూ పెద్దవుతారు అన్న విషయం కూడా అవ్వకి తెలీదు. ఎంత భయంకరమైన విషయం కదా. అసలు తన పరిస్థితిలో ఎవ్వరు సహాయం చేయడానికి అక్కడ ఎవ్వరు లేరు. ఆదాము అవ్వ తప్ప అక్కడ సృష్టిలో ఎవ్వరు లేరు కదా. కానీ దేవుడే ఒక తల్లిగా, దేవుడే ఒక అక్కగా, దేవుడే ఆ కాలంలో చెప్తారు కదండి, మంత్రసానిగా, దేవుడే ఆ యొక్క ప్రసవం జరగాలి అంటే ఆ కాలంలో మంత్రసానులు ఉండాలి, అంటే లైక్ నర్సెస్ ఉండాలి, నర్సులు ఉండాలి. దేవుడే ఒక నర్సుగా, ఒక డాక్టర్గా ఉండి ఆవిడకు సహాయమును చేసి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేశాడు. అందుకే అవ్వ అక్కడ చెప్తా ఉంటది ఏమిటంటే, దేవుని దయ వలన నేను ఒక కుమారుణ్ణి పొందుకున్నాను. దేవుడి దయ లేకపోతే, దేవుడే నాకు జ్ఞానం ఇవ్వకపోతే, దేవుడే నన్ను గైడ్ చేయకపోతే, దేవుడే నాకు తోడుండకపోతే, ఈ పరిస్థితుల్లో, ఇటువంటి స్థితిలో నేను బిడ్డను పొందుకునే దానిని కాదు అని అవ్వ మనకి చెప్తుంది. నీ స్థితి కూడా ఇలానే ఉందేమో. అవ్వకి అసలు ఏమీ తెలీదు, ఆ స్థితి గుండా వెళ్తుంది. ఆ స్థితి గుండా ముందెళ్ళిన వాళ్ళు తనకి సలహా ఇవ్వడానికి తన ముందు ఎవ్వరు, ఏ స్త్రీ కూడా లేదు, ఎవ్వరు కూడా లేదు. నా స్థితులు కూడా, కొన్ని పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయేమో నీకు కూడా. నువ్వు వెళ్తున్న పరిస్థితి, నీకు ముందు ఎవరన్నా ఉన్నారా ఈ పరిస్థితి గుండా వెళ్ళి, దేవుడు ఈ విధంగా చేశాడు, దేవుడు తప్పకుండా నిన్ను కూడా పైకి తీసుకొస్తాడు, దేవుడు తప్పకుండా ఆ స్థితి గుండా నువ్వు బయటికి వస్తావు అని చెప్పడానికి ఎవ్వరు లేరేమో. కానీ అవ్వ మాత్రం దేవుణ్ణి వదలలేదు, దేవుడు అవ్వని వదలలేదు కదా. నువ్వు కూడా అదే తెలుసుకోవాలి. దేవుని దయ వలన, దేవుని సహాయం వలన నేను ఒక మనుషుని పొందుకున్నానని అవ్వ ఎలా అయితే సాక్ష్యం ఇచ్చిందో, నీ పరిస్థితి కూడా, నీ ముందు ఎవరు లేకపోయినా, నీకు సహాయం చేయడానికి ఎవరు లేకపోయినా, నా అన్నవారు నీకెవరూ లేకపోయినా, ఒక తల్లి లేదు, ఒక అక్క లేదు, ఒక డాక్టర్ లేదు, ఒక నర్స్ లేరు, ఎవ్వరూ లేరు, తనకు అసలు ఏమీ తెలియదు. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉంటాడో, ఎలా కలుగుతుందో ఏమీ తెలీదు. కానీ దేవుడి సహాయం తనకు తోడుగా ఉంది కదా. నువ్వు అటువంటి పరిస్థితిలోనే వెళ్తున్నావేమో. ఈ పరిస్థితి గుండా నేను వెళ్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎక్కడి నుంచి దొరుకుతుంది, నాకు వీళ్ళు లేరే నాకు సహాయం చేయడానికి, ఈ పరిస్థితి గుండా వెళ్ళడానికి, వీరు నాతో లేరు కదా, వీరు నాతో లేరు కదా, నాకు ఒక తల్లి లేదే, ఒక తండ్రి లేడే, ఒక అక్క లేదే, ఎవరు లేరే, ఈ స్థితి గుండా నేను ఎలా బయటకు వస్తాను, ఈ స్థితి గుండా నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. మనలాంటి వారి కోసమే దేవుడి మాట చెప్తున్నారు.
తప్పకుండా దేవుడి సహాయం వలన నువ్వు ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అవ్వను దేవుడు వదిలిన దేవుడు మనల్ని ఎలా వదిలేస్తాడండి? మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కదా. ఆయన మహిమకరంగా ఆయన చిత్తానుసారంగా ఉన్న ఆశీర్వాదాన్ని మనకివ్వకుండా దేవుడు ఎలా వదిలేస్తాడు కదా. నువ్వు ఏ పరిస్థితి గుండా ఇటు అర్థం కాని స్థితిలో వెళ్తున్నావేమో. అవ్వ 9 నెలలు అర్థం కాని స్థితిలో వెళ్ళింది. తనని గైడ్ చేయడానికి ఎవరు లేరు. ప్రతి నిమిషము దేవుడే చెప్తా ఉన్నాడేమో, అవ్వ ఇలా ఉండు, అలా ఉండు, జాగ్రత్తగా ఉండు, ఇది తిను, అది తిను, ఇలా ఉంటది, అలా ఉంటదని దేవుడు చెప్తా ఉన్నాడేమో. ఆ నెలలు గడొచ్చే కొంది దేవుడే తనతో మాట్లాడుతూ సహాయం చేశాడేమో. దేవుడే తనతో మాట్లాడుతూ తనని ఓదారుస్తూ తను పడుతున్న ఆ యొక్క శరీరంలో వచ్చిన మార్పును దేవుడే తనకు సహాయం చేశాడేమో కదా. అలాగే నీ స్థితి కూడా దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు నీ అర్థం కాని స్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో. అయ్యో ఇది ఎలా జరుగుతుంది, ఎవ్వరు నాకు సలహాలు ఇవ్వడానికి ఎవ్వరూ లేరే, ఏం జరుగుతుంది ప్రభా అని చెప్తున్నప్పుడు దేవుడే నీలో కొన్ని ఆలోచనలు పెడుతున్నాడేమో. దేవుడే నీలో కొన్ని ఆ తలంపులు పెడుతున్నాడేమో. ఆ తలంపుల గుండా, ఆ ఆలోచన గుండా నువ్వు వెళ్ళినట్లయితే తప్పకుండా మన దేవుడు ఒక నిరీక్షణ కలిగి ఉన్న నీకు నాకు తప్పకుండా దేవుడు పరిపూర్ణంగా ఆ యొక్క స్థితి నుంచి బయటకు తీసుకొస్తారు కదా. తప్పకుండా నువ్వు నేను దేవుడి సహాయం పొందుకుంటాము. ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకుంటాం. ఏ స్థితి గుండా వెళ్తున్నావు? నేను ఒక్కటి నమ్ముతానండి, ఏంటో తెలుసా? మన దేవుడు ఈ లోకంలో చేయలేనిది ఏది లేదు, ఇంకా రాదు కూడా కదా. మన యొక్క గొప్ప దేవుడు ఈ లోకంలో చేయలేనిది ఏది లేదు, ఇంకా రాదు కూడా. నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావు? ఈ లోకానుసారంగా ఆ స్థితి అందరికీ అయ్యో ఎలా వస్తుంది, ఇంకా చనిపోయేంత వరకు ఇంకా అంతేనేమో తన స్థితి. ఇంకా ఆ స్థితిలోని తన జీవితం అంతమైపోవాలి, ఆ స్థితిలోని తన జీవితం ముగించబడాలి అని అనుకుంటున్నారేమో. కానీ నువ్వు దేవుడి మీద నిరీక్షణ ఉంచావు కదా, దేవుడి మీద నమ్మకం ఉంచావు కదా, దేవుడి మీద విశ్వాసం ఉంచావు కదా. అవ్వలాంటి పరిస్థితి ఏమో నీది కూడా. దేవుడే నిన్ను దినదినము నిలబెడుతున్నాడేమో. దేవుడు తప్పకుండా నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు దినదినము నిన్నే నిలబెడుతున్నాడేమో. ఏంటి పరిస్థితి నాకు అర్థం అవట్లా, నేను ఎవరిని అడగాలి, నేను ఈ పరిస్థితి గుండా వెళ్తున్నానని, నేను ఎవరి సలహా తీసుకోవాలి, ఎవరు నాకు ఆదరణ కలిగిస్తారు, ఎవరు నన్ను నిలబెడతారు, ఏం జరుగుతుంది నా శరీరంలో, ఏమవుతుంది నాకు అర్థం కాని స్థితి గుండా వెళ్ళింది అవ్వ. కానీ నువ్వు నేను కూడా కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఇటువంటి మాటలే ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నామేమో. ఒక్కసారి దేవుడి వైపు చూస్తావా? తప్పకుండా ఒక తండ్రి, ఒక తల్లి, ఒక స్నేహితుడు, ఒక గైడ్ నీతో ఉన్నట్లు దేవుడే నిన్ను గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, అతి త్వరలో నువ్వు దేవుడి చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకుంటామని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా, ఎంత గొప్ప ధన్యత కదా. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేసి ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకునేటట్లుగా మనల్ని నిలబెట్టగలడు.